జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం విద్యుత్ ఆర్టిజన్ ఆన్ మ్యాన్ పీస్ రేట్ కార్మికుల న్యాయమైన సమస్యల సాధనకై నిర్వహిస్తున్న సమ్మెకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి, బీజేపీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడునూతల నిషిధర్ రెడ్డి నేడు ప్రత్యక్షంగా హాజరై కార్మికులతో కలిసి కూర్చొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ చీకటిని తరిమి వెలుగులు నింపే విద్యుత్ కార్మికుల జీవితాల్లో ప్రభుత్వం చీకట్లు నింపడం అన్యాయమని, కార్మికుల హక్కుల కోసం బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, సమస్యలు తీరని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. విద్యుత్ సంస్థల్లో అర్హత కలిగిన ప్రతి ఆర్టిసన్ ఉద్యోగిని కన్వర్షన్ చేయాలని, ఏపీ, ఎస్సీ, ఈబీ సర్వీస్ రూల్స్ తక్షణమే అమలు చేయాలని, ఆన్ మ్యాండ్ వర్కర్లను ఆర్టిసన్లుగా విలీనం చేయాలని, 2016 కంటే ముందు నుండి పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులను గుర్తించాలని, జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు 2026 పిఆర్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఊర నవీన్రావు, ప్రధాన కార్యదర్శి బనగాని రాజశేఖర్, ఆర్టిజన్ కార్మికుల జాక్ చైర్మన్ జక్కుల రమేష్, కన్వీనర్ చిలువేరు మల్లయ్య, నారదాసు కృష్ణ, బుచ్చు శంకర్, కోలాశం సురేష్, ఎన్నికల కుమార్, రామారావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇక్కడనే మీటింగ్ పెట్టి పాదయాత్ర సమయంలో మీటింగ్ పెట్టేసి మొత్తంకి ఉద్యోగస్తులకు అందరికి కూడా వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీపీపీ జెన్కోలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు గత 9 సంవత్సరాల నుండి వీళ్ళు ఆర్టిజన్ కార్మికులుగా పనిచేస్తున్నారు. వాళ్లకు ఇప్పుడు విద్యార్హతను బట్టి కన్వీనర్గా చేయాలని, మమ్మల్ని చేస్తే మాకు బాగుంటుందని వాళ్ళు గత 3 రోజుల నుండి కేటీపీపీ జెన్కో మెయిన్ గేట్ ముందు వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అయినా ఇప్పటివరకు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మమ్మల్ని అది పట్టించుకొని మనకు స్పందించి మమ్మల్ని అది కన్వీనర్గా అది కేటాయిస్తే బాగుంటుందని అంటున్నారు. ఈ వీళ్ళను అది పరామర్శించడానికి మన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి వచ్చారు. అవి అడుగుని తెలుసుకుందాం. ఆల్మోస్ట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి 23,000 మందికి అప్పటి నుంచి గత 10 సంవత్సరాల బతుకులు మారుతాయేమో. కాంట్రాక్ట్ వ్యవస్థ తొలగిపోను బట్టి మాకందరికీ కూడా ఉంది ఎంప్లాయీస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చినటువంటి టైంలో కూడా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. అప్పుడు కూడా కేవలం మాటలకే పరిమితమైంది. నేను అంటే అర్థం కాని విధంగా వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఆ రూల్స్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగస్తులు అయ్యో మేము మోసం పోయినాం కదా, మాకు అవకాశం ఇవ్వాలా. అంతేకాకుండా వీరు న్యాయబద్ధంగా కోరుతున్నటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా, ఎందుకంటే వీళ్ళేమో గొంతమ్మ కోరికలు కొట్టలేదు. మా యొక్క విద్యార్హతను బట్టి వేతనం ఏదంటే అదన్నా ఇవ్వండి అని అంటే అది కూడా ఇస్తారు. రోజువారీ కూలీలో కూడా దోపిడు. ఆ తర్వాత కాంట్రాక్ట్ ఎండకు వస్తారు కదా. నా పేరు నాగుల తిరుపతి రెడ్డి, భూపాలపల్లి జాక్ టీవీఐ జాక్ చైర్మన్. మేము కోరుకునేది ఒక్కటేనండి, మాకు ఆర్థిక భారం పడదు, గవర్నమెంట్ మీద ఎలాంటి ఆర్థిక భారం పడదు. అప్పుడు మేము విలీనం అయ్యేటప్పుడు ఏపీ ఎస్సీబీ సర్వీస్ రూల్ కదా, తెలంగాణ సర్వీస్ రూల్ అని చెప్పి కొత్త రూల్ తీసుకొస్తున్నారు. ఇది ఏంటి సార్ అని చెప్పి మా స్టేట్ నాయకత్వం అడిగితే, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అడాప్షన్ చేసిన రూల్ మాత్రమే అప్పుడు పెట్టేది. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి తెలంగాణ సర్వీస్ రూల్ అని చెప్పి తీసుకొస్తాము. సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళకు మీకు సంబంధం లేదని చెప్పి ఒక 12/3 అగ్రిమెంట్ అని చెప్పేసి ఒక కార్మిక సంఘాలతోని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారండి. అంతే. ఇప్పుడు ఏంది అంటే ఒక కార్మికుడు 365 రోజులు చేస్తేనే కంటిన్యూషన్ అవుతారు అనేది, 85 రోజుల లోపు చేసిన వాళ్ళనే క్రమబద్ధీకరణ చేయాలి అనేది ఒక చట్టం ఉన్నదండి. ఇది ఏంది కేవలం ఇప్పుడు 9వ సంవత్సరం నడుస్తుంది ఆర్టిజన్గా ఏర్పడి. ఈ ఆర్టిజన్ అనే పేరు అటు ఇదంతా ఒక బానిస చట్టం అండి. ఇది మాది. ఇప్పుడు ఏంది అంటే మేము గవర్నమెంట్ను కోరేది ఏంది అంటే ఒక్కటే అడుగుతున్నాము, ఎవరైతే ఈ స్టాండింగ్ ఆర్డరు ఇది మాకు సంబంధం లేనారు బానిస చట్టము, బానిస బ్రిటిష్ కాలంలో తీసుకొచ్చిన చట్టాన్ని మేము రద్దు చేసి ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటాను. కార్మికుడు చనిపోయినప్పుడు ఇదే ఆర్టిజన్లో గ్రేడ్ 3 12,000 సాలరీతోని వాచ్మెన్ జాబ్ చేయాలండి.
ఇది వాచ్మెన్ అంటే అటెండర్, ఒక బీటెక్ చదువుకున్న అబ్బాయి అయినా కూడా అటెండ్ చేయాలి. బీటెక్ చదువుకున్న ఆ కార్మికుడు చనిపోయిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా అటెండర్ కానుండే రావాలండి. ఇది మాకు అన్యాయం జరుగుతున్నది. ఇంకొకటి ఏంటి అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2000 సరిగానే పూర్తిగా మాకు వస్తే లీవ్స్ వస్తాయి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి, కారున్న నియామకాలు వస్తాయి. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద ఎలాంటి బార్డన్ పడదని చెప్పి పెట్టుకున్నామండి. ఇది పెద్ద డిమాండ్ కాదు మాది. ఆర్టిజన్ను ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్ అంటే ఇప్పుడు ఉన్న సర్వీస్ రూల్ ఇవ్వమని అడుగుతున్నాం అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి ఆత్మగౌరవంతో అడుగుతున్నాం.